స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు. ముందుగా మోహనవాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. 2 చేతులతో తల గీరుకోరాదు. అయిన దానికి కానిదానికి ఎప్పుడు కంటనీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యంను తెచ్చిపెట్టును. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఒక ఆకులో వడ్డించకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలను. గర్భిణీ స్త్రీలు టెంకాయ పగలగొట్టరాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండకూడదు. గర్భిణి నిమ్మకాయను కోసి దీపం వెలిగించకూడదు. గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు. సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగును. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మీ లోగిలికి రావడానికి దోహదం చేస్తుంది. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు. ఏ వస్తువు అయినా ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి, లేదా నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్నీ నాస్తిగానే అవమని అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు కూడా పలుకుతారు. చాలా బ్రహ్మాండమైన విషయం, అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు, లోకా సమస్త సుఖనుభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.